హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ప్రీవియస్ క్లాస్లో బడ్జెట్ స్ట్రక్చర్ అనేది అంటే బడ్జెట్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇప్పుడు 2024-25 బడ్జెట్ చూడాలనుకోండి, అందులో ఉన్న బడ్జెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూసాము. అంటే యాక్చువల్గా రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి. అంటే రెవెన్యూ బడ్జెట్లో మనకి రెండు రకాల అంశాలు ఉంటాయి, రిసిట్స్, ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ బడ్జెట్లో కూడా క్యాపిటల్ రిసిట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అంశాలను అంటే ప్రతి అకౌంట్స్లో కూడా రిసిట్స్, ఎక్స్పెండిచర్ తీసుకుంటే ఒక బడ్జెట్ను నిర్మించేటప్పుడు అందులో ఉన్న మనకి రిసిట్స్, ఎక్స్పెండిచర్ బేస్ చేసుకొని బడ్జెట్లో మూడు రకాల బడ్జెట్ కనపడతాయి. ఏంటి అవి అంటే ఇక్కడ చూడండి, ఒకటి నెంబర్ 1 సర్ప్లస్ బడ్జెట్ అని, నెంబర్ 2 డెఫిసిట్ బడ్జెట్ అని, నెంబర్ 3 బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్పేసి పేర్కొనవచ్చు. అంటే ఏంటంటే ఈ మూడు రకాల బడ్జెట్లను మనం పేర్కొన్నట్లయితే ఫస్ట్ మనం సర్ప్లస్ బడ్జెట్ గురించి చూద్దాం. సర్ప్లస్ బడ్జెట్ దీన్ని ఏమంటామంటే మిగులు బడ్జెట్, దీన్నే సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పేసి పేర్కొంటున్నాం. ఈ సర్ప్లస్ బడ్జెట్ లో ఎలా తీసుకోవాలి, ప్రతి అంశంలో కూడా టోటల్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ అనే అంశాలను బేస్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మిగులుతుంది, ఒక బడ్జెట్ మిగులుతుంది అంటే ఆటోమేటిక్ గా మొత్తం రాబడులన్నీ, మొత్తం వ్యయం ఎంత, మిగిలింది ఎంత అనేది సింపుల్ గా చూస్తాం, అంతే కదా. మరి ఇక్కడ ఏమవుతుంది, మొత్తం రాబడి అనేది ఎక్కువగా ఉండాలి కదా. అంటే టోటల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ టోటల్ ఎక్స్పెండిచర్, ఇలా మనం పరిశీలన చేయాలి. అంటే ఏంటంటే మొత్తం వ్యయము కంటే మొత్తం రాబడులు ఎక్కువ, మొత్తం వ్యయం కంటే మొత్తం రాబడులు ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి బడ్జెట్ ఏమనాలి అంటే మిగులు బడ్జెట్ అనాలి. బడ్జెట్ లో మొత్తం రాబడి ఇలా మనం పరిశీలిస్తే మొత్తం వ్యయం తక్కువ, అంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం తక్కువగా ఉండాలి, మొత్తం వ్యయం కంటే మొత్తం రాబడి ఎక్కువగా ఉండాలి, ఎలా అయినా మనం పిలవచ్చు. ఇలా మనం పరిశీలన చేస్తే మనకి బడ్జెట్ లో ఒకటవ రకం మిగులు బడ్జెట్ అని చెప్పేసి మనం పేర్కొంటాం. అంటే నెక్స్ట్ మనకి రెండవది ఏంటి అంటే డెఫిసిట్ బడ్జెట్ అండి. డెఫిసిట్ అంటే ఏంటి, లోటు బడ్జెట్ అంటున్నాం. ఈ లోటు బడ్జెట్ నే డెఫిసిట్ బడ్జెట్ అని చెప్పేసి పేర్కొనవచ్చు. ఈ డెఫిసిట్ బడ్జెట్ లో ఎలా ఉంటుంది అంటే టోటల్ రెవెన్యూ అనేది మొత్తం రాబడులు తక్కువగా ఉంటాయి కదా, టోటల్ రెవెన్యూ లెస్ దాన్ టోటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. అంటే ఏంటంటే ఈ లోటు ఏర్పడడానికి ప్రధాన కారణం వ్యయాలు ఎక్కువగా చేయడం, అంటే మొత్తం వ్యయం ఎక్కువగా చేయడం, ఆదాయాలు తక్కువగా రావడం, అంటే రాబడులు తక్కువగా వచ్చి వ్యయాలు ఎక్కువగా చేయడం. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ రంగాల వైపు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ సంక్షేమ రంగాలకు ఎక్కువగా ఖర్చు చేయడం కానీ, వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేయడం కానీ, ఇక్కడ అభివృద్ధి ఖర్చులు అంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక్కడ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా అసెట్స్ ను కూడబెట్టవచ్చు, దానివల్ల మనకి ముందు ప్రాఫిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల మనకి ప్రభుత్వాలకు అంత లాభాలు అనేవి ఉండవు, ఆటోమేటిక్ గా ఖర్చు ఎక్కువైపోతుంది. ఇలా మనం పరిశీలన చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు ఒక లోటు ఏర్పడిందంటే, ఒక బడ్జెట్ లో లోటు ఏర్పడిందంటే ప్రధాన కారణం ఏంటంటే వ్యయం ఎక్కువగా ఉండడం, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండడం. అంటే మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువ, మొత్తం వ్యయాల కంటే మొత్తం రాబడులు తక్కువ, ఇలా మనం పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ మరి లోటు బడ్జెట్ గురించి తెలియచేసిన ఆర్థికవేత్త ఎవరు అంటాడు. లోటు బడ్జెట్ గురించి తెలియచేసిన ఆర్థికవేత్త జేఎం కీన్స్ అండి. జేఎం కీన్స్ అనేవాడు లోటు బడ్జెట్ గురించి తెలియజేశాడు. ఈయన ఒక గ్రంథాన్ని పొందుపరిచాడు, అది 1936 లో ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ ఇంట్రెస్ట్ అనే గ్రంథాన్ని జేఎం కీన్స్ గారు రూపొందించడం జరిగింది. మరి ఎవరు ఈ జేఎం కీన్స్? ఈయన స్థూల అర్థశాస్త్ర పితామహుడు, అంటే ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటారు, ఫాదర్ ఆఫ్
మోడ్రన్ ఎకనామిక్స్ అని కూడా ఇతన్ని పిలుస్తారు. మరి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు అంటే ఆడమ్ స్మిత్ అండి. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరంటే మార్షల్. ఎకనామిక్స్ ను 2 పార్ట్స్ చేస్తే మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నప్పుడు ఆడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే మార్షల్. అలాగే ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ పరిధి ఎవరు తెలియజేశారంటే జేఎం కీన్స్ తెలియజేశాడు. ఏంటి అంటే ఆదాయము, అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి ఉద్యోగిత గురించి, ద్రవ్యం గురించి, వడ్డీ గురించి తెలియజేసిన ఆర్థికవేత్త ఎవరు అన్నప్పుడు జేఎం కీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్థూల అర్థశాస్త్రం గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇతని స్థూల అర్థశాస్త్ర పితామహుడు అంటారు, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అంటారు జేఎం కీన్స్. మరి జేఎం కీన్స్ లోటు బడ్జెట్ గురించి అసలు ఎప్పుడు పొందుపరిచాడు, అసలు ఎప్పుడు తెలియజేశాడంటే మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అంటే ఇక్కడ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటాం. గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటే గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడిందని మనం చెప్పొచ్చు. ఎప్పుడు 1929-30లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం అని మనం పేర్కొనవచ్చు అండి. గ్రేట్ డిప్రెషన్ ఇయర్ అంటారు ఇక్కడ ఈ 1929. ఎందుకు అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ ఆర్థిక మాంద్యానికి మరి లోను కావాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉండే. కానీ ఆర్థిక మాంద్యానికి ఆనాడు గురికాని ఏకైక దేశం రష్యా. ఎందుకంటే అక్కడ ప్లాన్స్ అమలు చేస్తుండే, ప్రణాళికలను అమలు చేస్తుండే కాబట్టి ప్రణాళికలు అమలు చేసిన మొదటి దేశం కూడా రష్యా కాబట్టి రష్యాలో ఎలాంటి ఎకనామిక్ డిప్రెషన్ ఏర్పడలేదు. మిగిలిన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఆల్రెడీ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు కానీ ఆనాడు పరిశీలిస్తే ఇక్కడ గొప్ప సంపన్న దేశాలు కానీ అన్ని కూడా ఆర్థిక మాంద్యంలో కొట్టుకొని పోయాయని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ఆర్థిక మాంద్యం అంటే ఏంటి ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటి, దీన్ని మనం గమనిస్తే పెట్టుబడి కానీ, ఉత్పత్తిలో కానీ, అలాగే ఉద్యోగితలో కానీ ఆదాయ స్థాయిలలో డిమాండ్, సప్లై, ధరలు, వినియోగము, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణ స్థాయిలు ఇలాంటి మొదలగు ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా తక్కువ స్థాయికి పడిపోవడాన్నే ఆర్థిక మాంద్యము అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, వాటి యొక్క ఇన్కమ్ లెవెల్స్ మొత్తం కూడా ఇందులో డిమాండ్, సప్లై, ప్రైస్, కన్జంప్షన్, పర్చేసింగ్ ఆఫ్ క్వాలిటీ, అలాగే మనకి లైఫ్ స్టాండర్డ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయండి, ఇవన్నీ ఇలాంటి ఎకనామిక్ అంశాలన్నీ కూడా లో లెవెల్స్ కు పడిపోతే దాన్ని ఏమంటారంటే ఎకనామిక్ డిప్రెషన్ అంటారు. ఈ ఎకనామిక్ డిప్రెషన్ మరి తెలియజేసిన ఆర్థికవేత్త ఎవరు అంటే మనకి జేఎం కీన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ జేఎం కీన్స్ గారు లోటు బడ్జెట్ నుంచి బయటపడాలి అంటే ఆనాడు ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోయిన దేశాలన్నీ కూడా మరి ఏ బడ్జెట్ ను అనుసరించాలని చెప్పేసి మరి నాడు యాక్చువల్ గా ఆలోచించినట్లయితే అప్పుడు జేఎం కీన్స్ ఈ గ్రంథాన్ని రచిస్తాడు. ఈ అన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ప్రధాన కారకుడు ఎవరంటే జేఎం కీన్స్ అని అనవచ్చు. అందుకే ఇతన్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అంటారు. అంటే ఇతను సూచించింది ఏంటంటే నాడు మరి ఏ బడ్జెట్ ను ప్రవేశపెడితే బాగుంటది అంటే లోటు బడ్జెట్ ప్రవేశపెట్టాలనా, లేకపోతే మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టాలనా, లేదా సమతుల్య బడ్జెట్ ప్రవేశపెట్టాలనా అంటే ఈయన జేఎం కీన్స్ ఒకటే అంటాడు, ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడడానికి ప్రపంచ దేశాలని లోటు బడ్జెట్ ను అనుసరించాలి అంటాడండి. మరి ఎందుకు మరి మిగులు బడ్జెట్ ప్రవేశపెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా స్తబ్దత ఏర్పడుతుంది అంటాడు. స్తబ్దతకు దారితీస్తుంది అంటారు. మిగులు బడ్జెట్ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు దారితీస్తుంది అంటారు. మిగులు బడ్జెట్ అనేది పొదుపు వ్యవస్థను క్షీణింపజేస్తుంది అని అంటాడు. అందుకే లోటు బడ్జెట్ అనుసరించదగింది అని అంటాడు. ప్రభుత్వాలకు లోటు బడ్జెట్ అనుసరించదగిందే కానీ వ్యక్తులకు కాదండి. వ్యక్తులకు మరి ఏంటి మిగులు బడ్జెట్ కావాలి, లోటు బడ్జెట్ కాదు. కానీ ప్రభుత్వాలకు మాత్రం లోటు బడ్జెటే ఉండాలని చెప్పేసి జేఎం కీన్స్ గారు మరి నాడు ఉన్న ఆర్థిక మాంద్యం వ్యవస్థలో మరి ఈ యొక్క అంశాల గురించి పొందుపరిచాడు. మరి ఒక ఆర్థిక మాంద్యం మనం పరిశీలిస్తే ఆర్థిక మాంద్యంలో లోటు బడ్జెట్ అనుసరించదగింది, ఓకే, మరి బానే ఉంది. మరి ఈ లోటు బడ్జెట్ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి చలనత్వాన్ని, ఉత్తేజాన్ని తీసుకొస్తుంది అని అంటాడు. మరి లోటు బడ్జెట్ లో ఉన్న మరి లోటు పూరించడానికి మరి ఎలాంటి ఇలా ప్రభుత్వం ఎలాంటి అంశాలను అనుసరిస్తుంది అని మనం పరిశీలిస్తే ఫస్ట్ ఒక లోటు బడ్జెట్ ను పూరించడం కోసం అదనపు పన్నులను విధించవచ్చు, అలాగే మరి పన్ను రేట్లను పెంచవచ్చు, లేకపోతే సర్ఛార్జీలను పెంచవచ్చు, కొత్త పన్నులను కూడా విధించవచ్చు,
అలాగే అదనపు రుణాలను తీసుకురావచ్చు, అలాగే కొత్తగా కరెన్సీని ముద్రించవచ్చు. ఇలా మనం చూడాలి. అంటే ఒక లోటు బడ్జెట్ను పూరించడానికి ప్రభుత్వము మరి ఈ విధానాలను ఫాలో అవుతుంది. అయితే లోటు బడ్జెట్టే ఉన్నతమైనది అని చెప్పేసి ఎప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఎవరు చెప్పారు? జేఎం కీన్స్ చెప్పారు. మరి లోటు అన్నప్పుడు లోటు ఈక్వల్ టు డెఫిసిట్ ఈక్వల్ టు మరి ఎలా టోటల్ రెవెన్యూ అనేది తక్కువగా ఉండాలి, దీనికంటే టోటల్ ఎక్స్పెండిచర్ కంటే, ఇలా మనం పరిశీలించాలి. ఇక మరొక బడ్జెట్ ఏంటి మనం పేర్కొంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటున్నాం. దీన్నే బ్యాలెన్స్డ్ బడ్జెట్ సమతుల్య బడ్జెట్ అని, సంతులిత బడ్జెట్ అని చెప్పేసి మనం పేర్కొంటాం. సమతుల్య సంతులిత అంటే ఈక్వల్ ఉండాలి. అంటే ఇక్కడ ఈక్వల్ అంటే ఏంటి? టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్, అంటే మొత్తం రాబడులు ఈక్వల్ టు మొత్తం వ్యయాలు తీసుకుంటే వచ్చేదే సమతుల్య బడ్జెట్ అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. ఇలా బడ్జెట్ లో రకాలను చూసాం. నెక్స్ట్ ఏంటంటే ఒక లోటు తీసుకున్నప్పుడు, ఒక డెఫిసిట్ తీసుకున్నప్పుడు, ఒక బడ్జెట్ లో డెఫిసిట్ అనేది ఎలా ఉంటుంది? ఫిజికల్ డెఫిసిట్ అని, ప్రైమరీ డెఫిసిట్ అని, మానిటైజ్డ్ డెఫిసిట్ అని, వీటి అంశాలను మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మన యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.